Hi guys, in this video, DevOps resume. ఇదే resume తో అంటే కొన్ని modifications తో చిన్న modifications తో అంటే ఎలాగో మనం ఏంటి అంటే మనం ఒక విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎవ్రీ కంపెనీ వీ నీడ్ టు చేంజ్ ద రెజ్యూమ్ అకార్డింగ్ టు కంపెనీస్ రిక్వైర్మెంట్. ఓకే, ఎప్పుడైనా కానీ సరే ఈ వీడియోలో ఏంటి అంటే ఇదే రెజ్యూమ్ తో 19 lakhs ప్యాకేజ్ అనేది 20 lakhs ప్యాకేజ్ కూడా మనము ఆల్రెడీ మన స్టూడెంట్స్ కొంతమందికి వచ్చింది. సరే ఇక్కడ ఏంటి అంటే ఈ రెజ్యూమ్ అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే రెజ్యూమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయకండి. దీంట్లో మోడిఫికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కంపెనీ తగ్గట్టు మనం మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి కంపెనీకి కంపెనీ రిక్వైర్మెంట్స్ అనేవి వేరే ఉంటాయి. ఒకటే రెజ్యూమ్ పట్టుకొని నేను అన్ని కంపెనీలు తిరుగుతా నాకు ఓపెనింగ్స్ రావట్లేదంటే కుదరదు. ఎప్పటికప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాడు దేని గురించి అడుగుతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ వాడు మెయిన్ గా కుబర్నెటిస్ గురించి అడుగుతా ఉన్నాడు అనుకుందాం, రైట్? మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ 4.5 ఎక్స్పీరియన్స్ ఇన్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ ఇన్ క్లౌడ్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడే మనం ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. ఏమని అంటే వర్క్ ఓకే 3 years ఇన్ కుబర్నెటిస్. ఇది యాడ్ చేయాలి మనం, అర్థమవుతుందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఇక్కడ కుబర్నెటిస్ లేకపోతే వాడు డాకర్ అడుగుతుంటే ఎగ్జాంపుల్ వాడు డాకర్ అడుగుతున్నారు, డాకర్ మీద మనం చేసుకోవాలి. ఓకే, డాకర్ అడుగుతుంటే డాకర్ మీద మనం అనేది ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా సిఐసిడి టూల్స్ లైనెక్స్ మీద ఎక్కువ అడుగుతుంటే లైనెక్స్, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీద అడుగుతుంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, అండ్ గిట్ హబ్ అడుగుతుంటే గిట్ హబ్, రైట్, గిట్ మీద అడుగుతుంటే జెన్కిన్స్ మీద అడుగుతుంటే దేని మీద అడుగుతుంటే దానికి సంబంధించిన మనం ఖచ్చితంగా ఏంటి అంటే మనము ఈ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎప్పటికెప్పుడు చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్రొఫైల్ సమ్మరీ. సో ఫస్ట్ ఏంటి కెరీర్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనం చెప్పాము ఆల్రెడీ హైలైట్ పాయింట్ ఒకటి ఉండాలి అండ్ అది కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండాలి. ఓకే, ప్రొఫైల్ సమ్మరీ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ డెవలప్ ప్రాసెస్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, సోర్స్ కంట్రోల్. సో ఇలా ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఇంటిగ్రేటెడ్ జెన్కిన్స్ విత్ సోర్స్ కోడ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ యూజింగ్ మ్యావ్ అండ్ ఇంప్లిమెంటెడ్ సిఐసిడి టూల్స్, ఆటోమేటెడ్ బిల్డ్ అండ్ దెన్ పార్టిసిపేటెడ్ బిల్డింగ్. సో చూడండి ప్రతి ఒక్క పాయింట్ లో కూడా ఇంకా రెజ్యూమ్ ఇంకా చాలా ఉంది అండ్ దీంట్లో మనం ఇంకా కొన్ని డిస్కస్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము ఇదే వీడియోలో. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ వీఆర్ కవరింగ్ ఎవ్రీ పాయింట్. సో చూడండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పాయింట్ ని, ప్రతి ఒక్క టాపిక్ ని, ప్రతి ఒక్క టూల్ ని మనం కవర్ చేస్తా ఉన్నాం ఇక్కడ. సో ఈ విధంగా రెజ్యూమ్ అనేది ఉండాలి. కాపీ పేస్ట్ చేయకండి. ప్రాజెక్ట్ విషయంలో ఎలా ప్లాన్ చేయాలో కూడా నేను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కానీ లేకపోతే యాన్సిబుల్ గురించి కానీ, ఏడబ్ల్యూఎస్ గురించి కానీ, లేకపోతే S3 బకెట్స్ ఏడబ్ల్యూ ఎన్వైర్న్మెంట్ గురించి, ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యామ్ యూజర్స్ గురించి అండ్ EC2 లోడ్ బ్యాలెన్స్ వీటన్నిటి గురించి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ యాడ్ చేసాం. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే విండోస్, లైనెక్స్ అండ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ విషయానికి వస్తే గిట్ హబ్, బిల్డ్ టూల్స్ మ్యావెన్, అప్లికేషన్ సర్వర్ అపాచీ, టామ్ క్యాట్ అండ్ దెన్ జెన్కిన్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డాకర్, కంటైనరైజేషన్ టూల్ కి, కుబర్నెటిస్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ అండ్ దెన్ కాన్ఫిగరేషన్ టూల్ వచ్చి యాన్సిబుల్, కోడ్ క్వాలిటీ వచ్చేసి సోనార్ క్యూబ్ యూజ్ చేసి మనం చెక్ చేస్తామని. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే సో ఇక్కడ మనము అన్ని కూడా చాలా డీటెయిల్ గా పెట్టుంటాం, రైట్? ఎందుకు ఇంత డీటెయిల్ గా పెట్టాము అంటే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ 2. ఓకే, ఇక్కడ ఇంతవరకు చూడండి మానిటరింగ్ టూల్స్ చూసుకుంటే క్లౌడ్, వాచ్, నగియోస్, క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ చూసుకుంటే ఇవన్నీ. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం ఒకటి ప్రాజెక్ట్, ఓకే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తా ఉన్నాము. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఒక ప్రాజెక్ట్ అండ్ యూనిక్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ప్రాజెక్ట్ 2 అని పెడతారు. సో ఇదే డెవాప్స్ ఇంజనీర్, ఇదే క్లయింట్ అని చెప్తారు. రకరకాల కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఈ ప్రాజెక్టులు అనేవి క్లయింట్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసలు ప్రాజెక్ట్ నేమ్ అవి కూడా యాడ్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఏమేమి చేసాం, ఆ ప్రాజెక్ట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం డీటెయిల్గా యాడ్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే యూనిక్ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తా ఉన్నాం. యూనిక్ ప్రాజెక్ట్ ఇచ్చి అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు 3 years ఉంటే 3 projects, 4 years ఉంటే 4 projects చేయాలేమో అట్లేమి ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే డిపెండ్స్ అనమాట. ఒక ప్రాజెక్ట్ కొన్నిసార్లు 3 years నడుస్తుంది ఒకటే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్టు టూ ప్రాజెక్ట్స్ 3 years నడుస్తుంది ఒక్కోసారి. ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది. సో మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతవరకు మీరు ఇప్పుడు ప్రాజెక్టు పెడితే కాదు దాని డెప్త్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చాలా డీటెయిల్ గా మీరు చెప్పగలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎంత డీటెయిల్ గా ఉందో.
సో ఇంత డీటెయిల్గా ఖచ్చితంగా మనం ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనము ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాం ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసినవి మనం ముందుగా ప్రిపేర్ అయ్యాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం చాలా మందికి ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. ప్రాజెక్ట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే దిస్ ఇస్ ద రీజన్. అండ్ చాలా మంది ఇక్కడ ల్యాగ్ అవుతా ఉన్నారని తెలిసింది. తర్వాత ప్రాజెక్ట్ రోల్ వచ్చేసి ఇట్లా పెట్టారు అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడ ఏంటి అంటే మనము ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. సో మనకి అంత డెప్త్ నాలెడ్జ్ నేను చేయగలేను అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్ 1లో లైనక్స్ మీద చేశానని ఒక ప్రాజెక్టు, తర్వాత తర్వాత డెవాప్స్ మీద చేశానని, సో ఇక్కడ ఒక 1 ఇయర్ డెవాప్స్ మీద కొన్ని టూల్స్ పెట్టి ఒక 1 ఇయర్, తర్వాత ఇంకొన్ని డెవాప్స్ ఇంకొన్ని టూల్స్ పెట్టి 1 ఇయర్. ఇక్కడ ఏంటి అంటే సింపుల్ రెజ్యూమ్ అంటే అన్నిటి ప్రాజెక్టు మనం చేసే ఉంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక ప్రాజెక్ట్ 2 ఇయర్స్ వర్త్ నాలెడ్జ్ ఉందని ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు తక్కువ ఉందంటే 1 ఇయర్ వర్త్ నాలెడ్జ్ ఉందని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఫేక్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ దాని గురించి కాదు ఇక్కడ డిస్కషన్ అనేది. మీ జెన్యూన్ ఎక్స్పీరియన్సే ఉంది. దానికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రెజ్యూమ్ అనేది అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా డీటెయిల్గా ఎంత డీటెయిల్గా ఉందో చూడండి ఒకసారి. వర్క్డ్ యాజ్ యూజర్ గ్రూప్ క్రియేషన్ మానిటరింగ్ లాగ్ ఫర్ సిస్టమ్ హెల్త్ యూజింగ్ లైనక్స్ కమాండ్స్ అండ్ నెగేవ్ సిస్టమ్ ఎంటర్. ఇట్లా ఏంటి అంటే ప్రతి ఒక్క దాని మీద మనకి డీబగింగ్, బిల్డ్, రిలీజ్ రిలేటెడ్ ఇష్యూ, క్రియేటింగ్ వార్ ఫైల్స్ యూజింగ్ మావెన్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా మనం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఆ బేసిక్ మిస్టేక్ ఏంటి అంటే ఆన్లైన్ లో ఒక రెజ్యూమ్ తీసుకొస్తారు. ఆ రెజ్యూమ్ తీసుకొచ్చి డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. జెన్యున్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకని జెన్యున్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, కెరీర్ గ్యాప్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే యూనిక్ ప్రాజెక్ట్స్ ఎవరు ఇస్తలేరు. అండ్ ఇక్కడ చాలా లాగ్ ఏర్పడతా ఉంది. చాలా మంది బిగిజీబీ ఫెయిల్ అవడానికి చాలా కారణాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్. అసలు ప్రొఫైల్ పిక్ కావడానికి అంటే కాల్స్ అసలు ప్రొఫైల్ పిక్ కావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది ఈ అన్ని ప్రాజెక్టులు సిమిలర్ గా ఉండడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మనం కాపీ పేస్ట్ రెజ్యూమ్ అనేది తీసుకెళ్తున్నాం కాబట్టి. సో ఆలోచించండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెజ్యూమ్. అండ్ ఇక్కడ దీంట్లో ఇదే రెజ్యూమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయడం అనకండి. ఓకే, దీంట్లో మళ్ళీ చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మార్చుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళండి. డెఫినెట్లీ విల్ గెట్ ఏ జాబ్. అండ్ దెర్ ఆర్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఇన్ AWS DevOps. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CSC ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కోర్సెస్. థ్యాంక్ యూ.